అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు జనసేన టీడీపీ సీనియర్ నాయకులు పీతలమూర్తి యాదవ్ అలాగే పోతన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఈ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాయి? మీరు ఏ విధంగా ఈ వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతున్నారు? రాష్ట్ర రాజకీయాలు సమూలంగా అవినీతి అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఏదైతే వైసీపీ అరాచక ప్రభుత్వం, అవినీతితో కూడుకుపోయినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, పన్నుల భారంతో సతమతమవుతున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ కొండంత అండగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొత్త ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేకే అధికార వైసీపీ పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఇవాళ నీచమైనటువంటి చరిత్రకి ఇవాళ దిగజారుతూ ఉన్నారు. వాళ్ళ నీచమైనటువంటి అరాచకమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, కూటమి అభ్యర్థుల్ని నైతికంగా దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాటిలన్నింటినీ కూడా తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలు నియోజకవర్గాల్లో, మా ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కూటమి ప్రభుత్వానికి ఇవాళ అండగా ఉంటాం, ఓటేస్తాము, ఘన విజయం సాధించాలి. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మూడోసారి ముచ్చటగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊళ్ళెరుతూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో మరికొద్ది 30 రోజుల్లో జరగబోయేటువంటి కురుక్షేత్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పి ఘంటాపథంగా చెప్పబోతా ఉన్నాం. వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా సింహం సింగిల్గా వస్తుందని చెప్పి సింహంతో పోల్చుకుంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు? సింహం సింగల్గా వస్తే ఏ రోజైనా సింగల్గా నడి రోడ్డు మీద సింహం తిరగడం మీరు ఎప్పుడైనా చూసారా? ఈ 5 ఏళ్లలోని సింహం ఎప్పుడు గాలిలో వచ్చేది, మళ్ళీ గాలిలో వెళ్ళిపోయేది. ప్రజల మధ్యన ఎప్పుడైనా వచ్చి పరదాలు కట్టుకొని ప్రజలను ఎవరిని రోడ్ల మీద ఉండకుండా పచ్చని చెట్లు కొట్టేసి వీళ్ళు రోడ్డు మీద ఎక్కడా కూడా రాకుండా ముఖ్యమంత్రి గాలిలో ప్రయాణించేటువంటి గాలి ముఖ్యమంత్రి సింహం ఎలాగవుతాడు? సింహం ఎప్పుడు కూడా సింగల్గా రావడం కాదు, సింహం ఎప్పుడు కూడా సందుల్లో నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మొత్తం ఏ సందులోకి వెళ్ళిన ఇవాళ చెప్పులతో నీకు కొడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలోకి వెళ్తా ఉంటే ప్రజలు చెప్పులు ఇసురు కొడుతున్నారు. చూసా కదా మనం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చెదరించుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచక పాలన సాగనం పెట్టిన రోజులు మరికొద్ది రోజులు ఆసనమైనవి. వైనాట్ 175 మేము కంపల్సరీగా 175 గెలిచి తీరుతాం. ఈ కూటమిలు ఎంతమంది కలిసి వచ్చినా మేమే విజయం సాధిస్తామని అంటున్నారు. దానికి మీరేమంటారు? 175 సీట్లకు గాను అభ్యర్థుల్ని ఎంతమందిని మార్చారు? ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోని ఎంతమందికి మార్చారు? ఆ స్థానాలు మార్చారు ఎందుకనంటే కేవలం వీళ్ళు ఉన్నటువంటి అభ్యర్థులు గెలవరనేటువంటి నెపంతో సాగుతోంది. వైనాట్ 175 అనేటప్పుడు వీళ్ళు నవరత్నాలు అనేటప్పుడు రాష్ట్ర ప్రజలకి నవ మోసాలు చేసి నవరంధ్రాలు మూసేసి వీళ్ళు చేసినటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో, ఎంపీ అభ్యర్థులు కూడా నించోనేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కనీసం బతిల్ని ఆడుకొని జగన్మోహన్ రెడ్డి మీరు నించోండి చెప్పి ఒకే కుటుంబాన్ని 3-4 టికెట్లు ఇచ్చుకునే దుస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే, వైసీపీలో నించోకుండా ఇవాళ బయటకు వచ్చేసి మేము పోటీ చేయలేము, మేము ఓడిపోతాము, ₹1,00,00,000 మేము నష్టపోతాము, కుదేలైపోతామని చెప్పి అభ్యర్థులు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి కూటమి పని ఖచ్చితంగా రేపు ప్రభుత్వంలో రాబోతూ ఉంది. వైసీపీ సింగల్ కాదు, సింహం కాదు, ఖచ్చితంగా ఫీజులు ఎగిరిపోతాయి, ఫ్యాన్ వైండింగ్ కాలిపోద్ది, ఫ్యాన్ రిపేర్ చేసుకుని 4 గోడల మధ్యన ఈ యొక్క జగన్మోహన్ ఇంట్లో కూర్చోవస్తుందని చెప్పి జనసేన పార్టీ చెప్తోంది. పోతన్ రెడ్డి గారు చెప్పండి, ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది మీ టీడీపీ పొత్తులతో కలిపి వైఎస్ఆర్సీపీని ఏ విధంగా ఎదుర్కోబోతుంది? రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అనంతకాలంలోనే ఈ రాష్ట్రంలోనే దేశంలో మోదీ గారి పాలన, రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలన సాగుతూ ఉన్నది. గతంలోని కుళ్ళీ కుతంత్రాల మాదిరిగా, రౌడీజం, గోండాయిజం మాదిరిగా ఈసారి కూడా అందరం ఎక్కాలని వైసీపీ పార్టీ వారు ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు చాలా క్లారిటీగా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఆ రోజు సిపిఎస్ రద్దు కాడ్నించి, జాబ్ క్యాలెండర్ కాడ్నించి, మద్యపాన నిషేధం కాడ్నించి, ఏదైతే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఉచితంగా
హామీలు ఇచ్చి ప్రజల మోసం చేయడం జరిగిందో ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వం అటువంటి మాయమాటలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకుందనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ప్రజలు చాలా వివేకవంతులు. ఇప్పుడు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో గతంలో 5 సంవత్సరాలు జరిగినటువంటి పాలన ఏంటి, రాను అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారి పాలన ఏంటి అనేది బేరీజు వేసుకొని రాష్ట్రంలో క్షుణ్ణంగా 175 నియోజకవర్గాల్లో కూడా మరి ప్రజలు చాలా వివేకంతో ఉన్నారు. నాకు తెలిసి రానున్న 1 రోజుల్లో 120 నుంచి 130 సీట్లు కూటమికి ఇచ్చి గెలుపు దిశగా ప్రయాణం చేసి అంతిమంగా కూటమిదే విజయం అని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికీ కూడా ఈ అరాచకాలు, ఈ భూ కబ్జాలు కానీ, లేకపోతే రౌడీజాలు కానీ, గోండాయిజాలు కానీ, మన మానభంగాలు కానీ, హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో చేశారో వైసీపీ పాలనలోనే మరి ఎంతమంది చనిపోయారో తెలుసు. ఈరోజు ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కూటమి అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపిద్దామని చూస్తున్నారు. రాను 2 రోజుల్లో మీరు చూడండి అంతిమ విజయం కూటమిది అని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పోతన్ రెడ్డి గారు ఎంపీ స్థానానికి విషయానికి వస్తే బొత్స ఝాన్సీ లక్ష్మి లోకల్ పర్సన్కే గెలిపించాలి, భర్తకు సంబంధం లేదంటున్నారు. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? మీరు అయ్యా 1960లోనే డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి గారు ఈ ఆంధ్ర యూనివర్సిటీలోనే నేను లా చేయడం జరిగింది. 1967లోనే వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి కాపురం పెట్టడం జరిగింది. ఆ రోజు రామారావు గారికి మన శ్రీభర్త గారు ఆయన జన్మించడం జరిగింది. ఈ 10th క్లాస్ వరకు కూడా ఉభయ రాష్ట్రాల్లో హైదరాబాద్లో చదివి పెద్ద చదువులకి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చదువులు చాలామంది పెద్ద వ్యక్తులు ఫారెన్లో చదివి వివేకవంతుడే ఇక్కడికి వచ్చి ఏదైతే ఎంవీఎస్ మూర్తి గారు చనిపోయారో అంతకుముందు 3 సంవత్సరాల నుంచి డైరెక్ట్గా గీతం కాలేజీలోనే అతను పనిచేయడం డైరెక్ట్గా ఉండి ఈరోజు గీతం విద్యా సంస్థలకు అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఉంటూ అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించాడు, 97 మెడికల్ క్యాంపులు పెట్టాడు. అనేక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఉచితంగా సేవ చేయడం జరిగింది. అనేక మంది గీతం విద్యా సంస్థల ఇది అధ్యక్షుడిగా ఉంటూ చదువుకొని విదేశాలకు పంపించడం జరిగింది. ఇది కాకుండా బసవతారకం నుంచి మరి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటు కళ్ళద్దాలు పంపిణీ కార్యక్రమంతో పాటు పళ్ళు అనేకమైన వైద్య పరీక్షలు చేయించి వారికి ఆదుకోవడం జరిగింది. అటువంటి గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి భర్త గారు ఇదే విశాఖపట్నం అంటిపెట్టుకున్నాడు. మరి 60లో వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఓటక్కు ఉన్నటువంటి వ్యక్తి మన లోకల్ కాకపోతే మరి మీరు విజయనగరం ఇక్కడ ఓటక్కే మీకు లేదు, విజయనగరం నుంచి వచ్చారు, మీరు లోకల్ నాన్ లోకల్ అని చెప్పడం ఏంటి? ఇప్పుడు ఇంచుమించు 60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర. 4 సార్లు ఎంపీగా నిలబడినప్పుడు 2 సార్లు ఎంపీ చేశాడు మూర్తి గారు, ఎమ్మెల్సీ చేశాడు, కూడా చైర్మన్ చేశాడు. ఎంతో రాజకీయ అనుభవం ఉంది. మూర్తి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బొత్స సత్యనారాయణ రాజకీయాలు లేరండి బాబు దయచేసి. అటువంటి సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి మరి మూర్తి గారు మనవడు శ్రీభర్తి గారు విద్యావంతుడు, ఈ విశాఖపట్నం కనిపెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు నువ్వు లోకల్ నాన్ లోకల్ అంటే అది చాలా ఆశాస్పదంగా ఉంది. మీరు ఏది ఏమైనప్పటికీ ఎన్ని ఇలాంటి పుకాలు పుట్టించినా సరే ఈ విశాఖ ప్రజల విజ్ఞులు గతంలోనే దగ్గరలో 3000 పైచిలికి ఓట్లతో ఓడిపోయాడు. ఈసారి 1,00,000 పైబడి మెజార్టీతోనే శ్రీభర్తి గారు విజయం సాధిస్తారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. పోతన్ రెడ్డి గారు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. వై నాట్ 175 అంటున్నారు కదా వాళ్ళు, మీరు అసలు ఎన్ని స్థానాలు పక్కా అని చెప్తారు మీ టీడీపీ? 100% 130 పైబడి స్థానాలు మేము విజయం సాధించబోతున్నాం. రాను 1 రోజుల్లోనే ఈ కూటమే విజయం సాధిస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరి ఏదైతే ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారి గైడ్లైన్స్తోనే మన పైన ఉన్నటువంటి అధిష్టానం నరేంద్ర మోడీ గారి సహకారాలతోనే రాను రాష్ట్రంలోనే తెలుగుదేశం కూటమి మరి విజయం సాధించి అక్కడి కూటమి కూడా పైన ఉన్న బీజేపీ కూడా 400 పైబడి స్థానాలు గెలిచి మరి ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో మౌలికోసలతో ముందుకెళ్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది టీడీపీ జనసేన నాయకులు అయితే తెలియజేస్తున్నారు. వై నాట్ 175 అంటున్న వైసీపీ మాటల్లో పర్ఫెక్ట్నెస్ లేదు. అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఈ కూటమి టీడీపీ మొత్తం 130 స్థానాలు పైబడి వస్తుంది. కంపల్సరీగా మేము అధికారంలోకి వస్తాం, మేము ప్రజల వద్దకు వచ్చి ప్రజలకు సహాయపడి అభివృద్ధి పనులు అయితే చేపడతామని చెప్పి జనసేన టీడీపీ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.